దేవుని సన్నిధిలో నేను ఎలాంటి భక్తి చేయగలుగుతున్నావు? ఎలాంటి భక్తి? అందుకని ఇక్కడ 19వ వచనం దయచేసి సహాయము చేయండి. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిచుండెను. 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చారబోయి తన దుప్పటి అతని మీద వేయగా ఎడ్లను విడచి ఏలియా ఎంట పరుగెత్తి, నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగగా, అతడి పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తిగొనల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా ఎంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేశాను. ఈయన ధనవంతుడా దరిద్రుడా చెప్పండి? ధనవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఉపచారము చేశాను. ఏం పనులు? పనివాడి కూలివాడి పనులు, దాసుడి పనులు చేస్తున్నాడు. ఇక్కడ ఎంత ఆస్తి కలిగిన వాడండి! ఏదైనా గర్వం ఉందా? అతిశయం ఉందా? అహంకారం ఉందా? నో, ఏమీ లేదు. పరిచారకుడా ఏనో. ఏమా, దాదాపుగా 9-10 సంవత్సరములు దేవుని యొక్క సేవకునికి మంచి ఉపకారము పరిచర్య చేశాడు. నీకు నాకు తగ్గింపు లేకపోతే నీ గర్వాన్ని బట్టి, నా గర్వాన్ని బట్టి భక్తిలో వెనక్కి వెళ్ళిపోతాం, ముందుకు సాగలేం. నాలో కొంచెం గర్వం ఉన్నా దేవుని సేవలో నేను పనికిరాను. ఏమండి, దేవుని యొక్క సేవకి ఏ మాత్రం కూడా దానిలో కొనసాగటానికి వీలు లేకుండా అయిపోద్ది. అందుకనే మన జీవితంలో గర్వం అనేది రాకూడదు. ఏలియా ఏమండి, ఎలీషా ఎంత ఉపచారము చేశాడండి. ఎన్నడైనా తిరిగి వెళ్ళాడా? తన జనులకు, తన గ్రామస్తులకి తాను ఏ నాగలైతే నడిపిస్తున్నాడో ఆ ఎడ్లను కాడి నిప్పదీసి ఆ 2 ఎడ్లను వధించి, ఏమండి, వాటి మాంసం వండి, ఏమండి, ఆ దున్నెటువంటి నాగల కర్రలు చీల్చి వాటితో వంట చేసి, ఇక నాకు ఈ నాగలు అవసరం లేదు, నాకు ఇక ఎడ్లు అవసరం లేదు అని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని గ్రామస్తులకి, తల్లిదండ్రులకి మంచి భోజనం పెట్టి యేసుని వెంబడించాడు. ఎన్నడూ వెనక్కి తిరగలేదు. నీ జీవితం అంతా, నీ భక్తి అంతా కూడా అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. కానీ ఏమండి, సాఫీగా జరిగినటువంటి భక్తి నీది. అప్ అండ్ డౌన్. ఇవాళ విశ్వాసం వస్తే అంత లెక్కలిగుస్తావు, రేపు అవిశ్వాసం రాగిన సతికిలు పడిపోయి మూలుగుతూ ఉంటావు. నీ భక్తి అంతా అదే కదా. నీ దగ్గర ఒకవేళ నువ్వు అలాగ పడిపోయినప్పుడు నీ దగ్గర ఎవరన్నా సలహా వచ్చారనుకో, ప్రార్థన నేనేం చేస్తానులేమ్మా అని అవిశ్వాసం మాటలే మాట్లాడతావు. ఎన్ని శోధనలు వచ్చినా ఎదటి వ్యక్తికి అవిశ్వాసం మాట అనేది మన దగ్గర నుండి కనబడకూడదు. నాకెంత బాగోపోయినా, నాకెన్ని శ్రమలుండి కష్టములో ఉన్నా, ఏమండి, ఎదటి వారిని బలపరిచేటువంటి మాటలే మాట్లాడతాను. నేను ఆ బాధంతా అణుచుకుంటాను, ఆ శ్రమ కష్టమంతా అణుచుకుంటాను. నేను మాట్లాడే ప్రతి మాట అవతలి వ్యక్తికి చాద తీర్చేదిగా ఉండాలి. ఉందా? ఏమ్మా, చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం సేవకి వస్తున్నామంటే
అన్నిటి మీద ఆస్వాదులుకునే దేవుని యొక్క సన్నిధిలో మనం. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నేను చచ్చిన కుక్కనే, చచ్చిన నల్లినయ్యా, నా జీవితమే పాడిదయ్యా, నా బ్రతుకే పాడిదయ్యా. ఎంత తగ్గింపు జీవితం అమ్మా! మన జీవితంలో ఇలాంటి తగ్గింపు ఉందా? తగ్గింపు జీవితం దేవుడు చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకరోజు భగత్ సింగ్ గారు, ఎప్పుడు భగత్ సింగ్ గారి దగ్గర పనివారు ఉండేవారు. ఏమని ఎవరితో పడితే వాళ్ళతో చెబితే ఆ కార్యములు జరగవు. ఆయన దగ్గర రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి ఒక యవనస్తుని పిలిచి, అబ్బాయి మనము 20 మంది పలానా గ్రామానికి సేవకి వెళ్ళాలి, కాబట్టి 20 మందికి టికెట్లు కొను అని చెప్పాడు. నువ్వైతే ఏం చేస్తావు? అయ్యారు డబ్బులు ఇవ్వండి వెళ్తా, అంతే కదా. డబ్బులు లేకుండా వెళ్తారా? వెళ్ళరు. అతను పరిచారకుడు కూడా ఏమీ లేనాడు, అయ్యగారి దగ్గర పరిచర్య చేసేటువంటి వ్యక్తి. భగత్ సింగ్ గారి దగ్గర డబ్బులు లేవు, ఏమీ డబ్బులు లేవనే మాట లేదు. ఆయనకు ఉన్నదంట విశ్వాసం ఏంటి? మోకాళ్ళ ప్రార్థన తప్ప రెండవది లేదు. ప్రార్థనే. కుసేపు ఆలోచన చేశాడు ఈ కుర్రాడు, ఏం చేయాలి? భగత్ సింగ్ గారిని అడిగేటువంటి దమ్ము లేదు. ఎళ్ళంటే వెళ్ళిపోవటమే, సావైనా బ్రతికైనా ఎళ్ళంటే వెళ్ళిపోవటం. మీరైతే 4 జాడిచ్చి వెళ్తారు నన్ను కదా, జాడిచ్చి గుంజి ఆరేసి వెళ్తారు మీరు. ఆయన ఏం చేశాడు? ఆ యవనస్తుడు ఏడ్చుకుంటూ వెళుతున్నాడు. ప్రభా నీ సేవకుడు వెళ్ళమన్నాడు, రేపు టికెట్లు తీసుకోవాలి, రిజర్వేషన్ చేయి, రేపే ప్రయాణం, ఆ రోజే ప్రయాణం సాయంత్రం. ప్రభా నేనేం చేయనయ్యా? ప్రభా నా దగ్గరేమో ఏమీ లేదు. ప్రభా నీ దాసుడేమో 20 టికెట్లు, 1 టికెట్ కాదు, 2 టికెట్లు కాదు, 20 టికెట్లు తీసుకోవాలి అని చెప్పి ఏడ్చుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ బుకింగ్లో నిలబడ్డాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, ఈయన దగ్గర ఏమన్నా ఉండయ్యా? నో మనీ, డబ్బు అనేది లేదు. వెళ్ళాడు, లైన్లో నిలబడ్డాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక ఈయన చేయబెట్టే తరుణం వస్తుంది. చేయబెట్టి టికెట్లు ఇమ్మంటే ఎలాగుంటుంది? అపస్వలు అయిపోతాను ప్రభు అని చెప్పి ఓ ప్రక్కనేమో ఏడుస్తూనే ఉన్నాడు, ఓ ప్రక్కనేమో లైన్లో నుంచున్నాడు. ఈయన ముందు ఆయన కూడా చేయబెట్టేశాడు. చేయబెట్టేస్తే ఎవరో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఈ భగత్ సింగ్ గారు సహవాసానికి చెందినటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అన్నాడు. అనగానే ఈ బుకింగ్లో ఉండి నేను అని ఎత్తేసాడు గబక్కని. ఏమన్నాడు? నేను అని ఎత్తంగానే అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఈ అమౌంట్ ఎవరో మీకు ఇమ్మని ఇచ్చారని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో కూడా తెలియదు. చప్పట్లు కూడా దేవుని మైపరుస్తారా? ఎవరో తెలియదు. ఏమండి, ఎవరో తెలియదు, ఎవరు పంపించారో తెలియదు. ఆ టికెట్లు ఏమండి ఎక్కడ లేని సంతోషంతో ఆనందంతో ఆ టికెట్లు తీసుకుని అలాగే ఉన్నాడు. 20 మంది, ఇప్పుడు 18 మంది కడమ వాళ్ళు భగత్ సింగ్ గారు ఇప్పుడు స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వచ్చి భగత్ సింగ్ గారు ఆయన అడిగారు, తీసుకున్నావు టికెట్లు అన్నారు. తలకాయ పడి తీసుకున్నాను అయ్యా, దేవుని స్తోత్రం అన్నాడు. అందరూ ట్రైన్ ఎక్కారు. ఈ 18 మందికి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? భగత్ సింగ్ గారికి టికెట్ తీసుకున్నోడికే తెలుసు. కానీ ఈ 18 మందికి దాని వెనకాల ఉన్నటువంటి కష్టము కానీ, విశ్వాసము కానీ, త్యాగం కానీ ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఈ 18 మంది హాయిగా వచ్చారు. అబ్బో మన అయ్యగారు టికెట్లు తీసుకున్నారు, ఓ దర్జా కూర్చున్నారు, సంచులు వేసుకున్నారు, ఏకేకలు పాకపాకలు కదా. సేవలో అనుభవం కావాలి. సేవలో అనుభవం వస్తే ఏ కష్టానికైనా నువ్వు ఓర్చుకోవడానికి సిద్ధపడి ఉంటావు. లేకపోతే నువ్వు ఎగిరిగిరి పడతామే, తర్వాత నీకేముండదు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమండి దేవుడు ఇక్కడ ఒక ప్రణాళిక అనేది ఇస్తున్నాడు. నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక నువ్వే జరుపుకుంటున్నావు. ఏమండి ఆ ప్రణాళిక దేవుని ఉద్దేశాలని నువ్వే దూరం చేసేసుకోవడానికి కారణమైపోతుంది. దేవుడు నిన్ను లేపాలని, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని. అందుకని ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూద్దాం. దయచేసి సహాయము చేయండి.
చూడండి, ఇక్కడ ఏమన్నాడు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునిపే. ఎప్పుడు ఎరుగుండాడమ్మా నిన్ను? ఇప్పుడు చెప్పండి. గాలికి పుట్టావా? గాలికి ఎగరేసుకుంటా మనం మందిరానికి వచ్చామా? దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఏమీ అర్థం కాని మైండ్తో ఉన్నాం మనం. ఈ స్థలానికి వచ్చి నువ్వు ఇలా కూర్చున్నావంటే దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఒక ప్రత్యేకమైనది ఉన్నదని నువ్వు గ్రహించాలి. చాలామంది అసలు ఎందుకు పుట్టారో కూడా అర్థం కాదు. నేను ఎందుకు పుట్టాను భూమి మీద? నేను ఏడ్చేవాడిని అండి. ఏమండి, లోకం మీద నాకు జయము లేదు, సినిమాల మీద జయము లేదు, షికార్ల మీద జయము లేదు, చూపుల మీద జయము లేదు, తలంపుల మీద జయము లేదు. ఆ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా బుకింగ్లో నిలబడేటప్పుడు ఏడ్చేవాడిని. ఏమన్నా తెలుసా? నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? సినిమా చూసి బయటకు వచ్చిన కాడి నుంచి ఒకలాంటి దిగులు, వేదన. ప్రభా, నన్ను ఎందుకు పుట్టించావు? నా పట్ల నీకేంటి? నేనేమై ఉన్నాను? నాకేం అర్థం కాదు. ఒక ప్రక్కనేమో 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు వయసే, కానీ తెలియబడినటువంటి వేదన లోపల నుండి ఏడ్చుకుంటూ ఉండేవాడిని. సినిమా హాల్లో సంతోషంగా ఉండేవాడిని, కానీ బయటికి రాగానే ఏడుపుతో కళ్ళంట నీళ్లు గార్చుకుంటూ సైకిల్ దొక్కొచ్చేవాడిని. ఏంటో తెలియదు. మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకో తెలియదు, ఏమో తెలియదు, అతిరేతరిగాడు కూర్చుని ఇద్దరం ఏడుస్తూ ఉండేవారు. ఏమీ అర్థమయ్యేది కాదు. దేవుని ప్రణాళిక నిన్ను పట్టుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకొని ఒక ఆయుధంగా చేసేటప్పుడు, ఆయన ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోకపోతే ఎందుకు పనికిరావు? నా పట్ల నీ చిత్తమేమై ఉన్నది? నా పట్ల నీ చిత్తమేముంది? నా పట్ల నీ ప్రణాళిక ఏముంది? నన్ను బట్టి నువ్వేం చేయాలి తలుచుకున్నావు? నన్ను బట్టి నీకు లాభం ఏంటి? ఎంతవరకు దేవుని బట్టి నువ్వు లాభం కోరుతున్నావే కానీ నిన్ను బట్టి దేవునికి లాభం నువ్వు కోరట్లేదు. అదే నీ దౌర్భాగ్య జీవితం. నా పట్ల దేవునికి ఏంటి అనే మైండ్తో నీవు ఉంటే నీ జీవితమే ఒక అద్భుతంగా మారద్ది. ఎంతవరకు దేవుణ్ణి ఆధారం చేసుకుని, ప్రభా నాకు లాభం ఏంటి? నిన్ను నమ్మితే, నీ చర్చకి వెళ్తే నాకు లాభం ఏంటి? నీకు ప్రార్థన చేస్తే నాకు లాభం ఏంటి? నీ పాటలు పాడితే నాకు లాభం ఏంటి అనే స్థితిలోకే వచ్చావే కానీ నా పట్ల దేవునికి లాభం ఏంటని ఆలోచన చేసే ఆ మనస్సు నీకుందా? మీరు మనస్సు పెట్టి ఆలోచన చేయండి. నాకు మీరందరూ బిడ్డలే, కన్న బిడ్డలు. మీరెవరు? నేనేదో మిమ్మల్ని తిడుతున్నానని మీరు ఊహించుకుంటున్నారు. నేను తిడతాం కాదు, మిమ్మల్ని రుద్దాలి, నైస్గా చేయాలి. మిమ్మల్ని రుద్ది 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 అక్కడే తీసుకుని పోవాలి. అది నా డ్యూటీ. ఎవడైనా అలిగెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, ఏం కాదు, ఏమీ కాదు. రుద్దుతుంటే ఒక చేప జారిపోతూ ఉంటుంది. కాలు వంచంటే కూర్చొని చేపను రుద్దుతూ ఉంటే ఏమవుద్ది? ఒక చేప జారి నీళ్ళల్లో పడిపోద్ది. అంత మాత్రం నువ్వు చచ్చిపోవు, నీ కూర ఆగిపోదు. అయిపోద్దా? ఏమీనో ఆగదు. దేవుని ప్రణాళిక నువ్వు కలిగి ఉండాలి. దేవుని చిత్తములో నీవు ఉండాలి. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు మలుచుకోవాలి. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి తిని. ఎవరమ్మా? నీ బంధువు ఎరగటం లేదు నిన్ను, నీ కులం ఎరగటం లేదు నిన్ను. ఏమ్మా, వాడు సస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు లోకములో. అది సస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నీ బాగోగులు చూసే దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడమ్మా? గర్భములో. ఏమీ తెలియదండి. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, కుడి ఎడమలు ఎరక్క ముందే ఏమన్నాడు చెప్పండి? వాక్యం ఏంటి? కుడి ఎడమలు ఎరక్క ముందే
పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని చెప్పాడు. అవునా? చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. నేను యాకోబును ప్రేమించి తిని నేను ద్వేషించి తిని. వారు అసలు పుట్టి పెరక్క ముందే దేవుడు చెప్పాడు, వాళ్ళ ప్రణాళిక అంతా చెప్పాడు. మరి మన ప్రణాళిక దేవుని చేతుల్లో లేదా? మరి అసలు దేవుని మీద మీరు ఆధారపడడం లేదు. ఎంతవరకు నేనే మీకు విలన్లాగా కనపడుతున్నానంటే నాకు బాధ వస్తుంది. కొంతమందికి నేనేమన్నా విలన్నా? అర్థం చేసుకునే మనసు లేదు మీకు. దేవుని యొక్క వాక్యమే మాట్లాడుతుంది. ఏమండి? గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అవ్వా, దేవుడు ప్రతిష్ఠించాడు, నన్ను ప్రతిష్ఠించాడండి దేవుడు. నేను చీరల వ్యాపారం చేసేటప్పుడు ఆ సరుకు తేవడానికి నాకు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు దేవుని ఈ మాట తెలుసుకుని చాలా దుఃఖపడ్డాను. ఇందాక ఆ బస్సులోకి ఎక్కి ఆ చీరలు సరుకు తీసుకొచ్చేటప్పుడు ఆ కిటికీ ప్రక్కనే కూర్చొని చూస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ కళ్ళంట నీళ్ళు అలా కారుతూ ఉండే. ప్రభా, ఈ బస్సు యాక్సిడెంట్ అయి తిరగబడితే బాగుండే కదా, నేను ఈ వ్యాపారం చేయనయ్యా, నీ సేవ చేయాలి ప్రభా, నీ సేవ చేయాలి. నా కాలో చేయో ఇరిగి నేను వికలాంగుడిగా అయినా పర్వాలేదయ్యా, నీ సేవ నేను జరిగించాలి ప్రభా అని చెప్పి అలాగా కిటికీ పక్కన కూర్చుని ఏడుస్తూ ఉండేవాడిని. ఈ బస్సు తిరగబడితే బాగుండయ్యా, నాకు వ్యాపారం చేయాలని మనసు లేదు ప్రభా, చావైనా కష్టమైన శ్రమైనా నీ రాజ్యం కట్టేటువంటి ఆ మనసు నాకు దయచేయండి ప్రభా అని చెప్పి బోరున ఏడుస్తూ వెళ్ళేవాడిని. కొన్నిసార్లు అనుకునేవాడిని, కుటుంబాన్ని నేను పోషించాలి కదా, నేను బ్రతకాలి కదా. నేను బ్రతకాలంటే ప్రభా, ఏదన్నా 1 ఎకరము 2 ఎకరాల పొలమన్నా ఉంటే దాన్ని సాగు చేసుకుంటూ తిని నీ సేవ చేస్తాను కదా. అది కాదురా బాబు, దేవుడు చెప్పాడు. అది కాదు, ఏమీ లేని దాంట్లో నుంచే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు లేపినా యేసయ్యా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఏమీ లేనటువంటి నీ బ్రతుకులో, శూన్యంగా ఉన్నటువంటి నీ బ్రతుకుని దేవుడు అద్భుతంగా చేయగలన యేసయ్య సత్తా జీవించగలడు. నేను ఊహించింది అది, నేను ఆశించింది అది, కానీ దేవుడు అది కాదు, కరెక్ట్ కాదని చెప్పాడు. నేను నిన్ను లేపుతాను. ఏమండి? ఎన్నిసార్లు ప్రభా, ఈ బస్సు యాక్సిడెంట్ అయితే చాలయ్యా, నీ రాజ్యం కడతాను ప్రభా అని చెప్పి బోరిని ఏడ్చిన దినాలు అనేక దినాలు ఉన్నాయి నా జీవితంలో. అనేక దినాలు. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. ఇది నాకు వాగ్దానముగా ఇచ్చారమ్మా. ఏమన్నారు? గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. ఏమని? గర్భములో నుండి నువ్వు బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎలాగ నియమించాడు? జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తాడు. నీకు అడ్డొచ్చిన యొర్దాను ఆగదు, నీకు అడ్డొచ్చిన ఎర్ర సముద్రం ఆగదు, నీకు అడ్డొచ్చినటువంటి పర్వ ఆగడు, నీకు అడ్డొచ్చిన ఏది ఆగదు. అదే నా విశ్వాసం. నాకెన్ని అడ్డులు తగిలినా నేను లెక్క చేయను. ఎందుకో తెలుసా? నన్ను పట్టుకుంది, పిలిచింది ఆయనకే. ఆయన నా అడ్డులన్నీ తొలగించేస్తారు, నాకు తెలుసది. ఆటంకాలన్నీ తొలగించిన యేసయ్య, ఆటంకాలన్నీ కూడా కూల్చేటువంటి దేవాది దేవుడైనటువంటి ప్రభు నీకు నాకు మనందరికీ తోడై ఉంటాడు. ఆయన నన్నే కాదు,
మిమ్మల్ని కూడా పట్టుకున్నారు, కానీ మీరు కాంటలేదు. అది మిమ్మల్ని కూడా గర్భంలోనే రూపించుకున్నాడు, మీకు అర్థం కావట్లేదు. నిన్ను కూడా ప్రతిష్ఠించాడు, కానీ నీకు అర్థం కావట్లేదు ప్రియ తల్లి. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, నేను నిన్ను ప్రవక్తగా నేను చేసి తినే అంటుంటే ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించము, నేను అంటే పసిపిల్లోడైనా మంచి యవనస్తుడు ఇర్మియా మంచి యవనస్తుడు ఇప్పుడు, కానీ దడుస్తున్నాడు సేవకు రావాలంటే, భయపడిపోతూ ఉన్నాడు. ఏమండి మనిషి రీత్యా ఆలోచన చేయగలుగుతున్నాడు. ఏమండి అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదనగా యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చానో, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెనో. ఎక్కడికి పోవాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వారి దగ్గరికి వెళ్ళిపోవాలి. మనమేంటి లెగవలేం, పైకి లేచే స్థితి మన దగ్గర లేదు, చతికిలబడి కూర్చునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. నేర్చుకుందంతా అయిపోయింది, ఇంకా నువ్వు నేర్చుకునేది ఏమీ లేదు ఇక్కడ. కానీ అక్కడ నీకు శక్తి ఎక్కడుంది? శక్తి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయావు, దేవుని దుఃఖపెట్టే స్థితికి దిగజారిపోయావు. నువ్వు నేర్చుకునే స్టేజ్ అయిపోయింది నీ దగ్గర. నువ్వు లెగవాలి కదా, మరి లేచి ఏరే వాళ్ళు ముట్టి కింద పీటలాగటం కాదు. అలాంటి వారిని ఎప్పుడు దేవుడు అణిచివేయబడునుగాక. ఆమేన్. అంతే. దేవుని సన్నిధిలో దేవుని చిత్తమునకు కనిపెట్టి పరుగులెత్తాలి మనం. ఆత్మను సంపాదించేటువంటి మనస్సు నీకు ఉండాలి. ఆడన్నాడని ఏడ్చి, ఈడన్నాడని ఏడ్చి అక్కడే కుమిలిపోయి అక్కడే నచ్చితే ఎలాగండి? లెగిస్తున్నావా? నన్ను ఎంతమంది బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారో తెలుసా? భయంకరమైన బూతులు తిడుతూ ఉంటారు. మామూలుగా తిట్టాడు. సుధాకర్ కొట్టి ముందు నడి రోడ్లో కటిక బూతులు తిడతా ఆయన ఫోన్ చేసి, ఏంటి పాస్టర్ గారు ఎందుకంటే మీరు అలాగే ఆయనతో ఎలాగంటే అనిపించుకుంటారు దేనికండి అని ఆయనకి ఎక్కడ లేని రోషం వచ్చింది, నాకు రోషం రాలేదు. నిన్న కోళ్ళు వచ్చాంటదా, ఏమండి ఎందుకండి మీకు ఆయనకి ఏముందండి, ఎందుకంటే అలాగ భయంకరంగా తిడుతున్నాడు నిన్ను? నాకేమీ రోషం లేదు, పాసం లేదు. నీకైతే అబ్బో నిలువెల్ల రోషమే, పాడు బ్రతికి. ఇవాళ వస్తే రేపటి 2. దేనికి రోషం? తిట్టనే ఏమైంది? ఆయన తిడితే నా పాప రాసులన్న దొరుకుతాయి. నేను వెళుతాను ఆయన ముందే. ఏ రోజు ఆయన తిట్టాడని వాళ్ళ ఇంటికి వెళ్ళటం నేను ఆపలేదు. వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. ఏమయ్యా ఎందుకు అలాగే నన్ను తిడతావు? దగ్గరికి వచ్చిన తర్వాత కావాలంటే 2 దెబ్బలు ఏవైంటే, అయ్యగారు నేను ఎందుకు తిడతాను లేండి అంటాడు. నేను ఏదైనా మాట్లాడితే ఆయన అడవటం ప్రారంభిస్తాడు. నేను లేనప్పుడేం తిడతాడు. ఆయనకి ఏదో దురాత్మ పనిచేస్తుంది, దానికి నేను బాధ్యునా? తిట్టేవాళ్ళు తిట్టనివ్వండి, ఏం కాదు. మీరందరూ నన్ను తిట్టినా నేనేం బాధపడను, నాకు ఆ బాధే లేదు. నేను ఆ రోజు ఇష్టపూర్వకంగా వచ్చాను ఈ సిలువ మోయటానికి. మోస్తున్నాను, నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చి వెళ్ళిపోవాలి. మీరు ఎలా చేసినా నాకు ఇష్టమే, మీరు నన్ను కొట్టినా ఇష్టమే, నా ముఖం మీద ఉమ్మూస్తేనే ఇష్టమే. తిట్టండి, ఏమీ కాదు. నాకు సిగ్గు, లచ్చ, సీము, నెత్తురు ఏమీ లేవు. నేను ఒకటప్పుడు ప్రభు దగ్గర ఏడుస్తాను, ప్రభా మా అమ్మ బాబు కని నీ చేతిలో పడేశారు, మా అమ్మ బాబు కని నీ చేతుల్లో పడేశారయ్యా అంటారు కదా. ఒక్కొక్క ఆడపిల్లని ఇచ్చినప్పుడు వాళ్ళు కని నీ ముఖాన్ని పడేశారా అంటారు కదా. అలాగే దేవుని ముఖాన్ని పడేశారు నన్ను. కాబట్టి దేవుడు ఏమన్నా చేసుకొని చంపుకుంటాడో, పొడుచుకుంటాడో, తిట్టించుకుంటాడో,
ఏమన్నా చేసుకొని ఈడ్చుకున్నా పర్వాలేదు, కానీ దేవుని చిత్తములో మాత్రమే ఉండాలి. నీకెంత పౌరుషం, ఒక్క మాట అంటే ఓర్చుకోలేవు. రబ్బా ఎన్ని భయంకరమైన 3 సంవత్సరాలు ఎన్ని భయంకరమైన తిట్లో తెలుసా. ఎన్నోళ్ళు చెవులు చిల్లులు పడినాయి ఆయన తిట్టినట్టు బూతులకి. తర్వాత ఫోన్ చేసి, బ్రదర్ నేను చాలా తిట్టాను, క్షమించన్నాడు. ఏం కాదు, పర్వాలేదు, నన్ను కూడా క్షమించని అడిగాను. మంచిగా ఫోన్ చేసి మాట్లాడేతాడు. ఏంటి, నువ్వు ప్రేమించగలిగిన మనసు నీకుందా? ఇంతది పెట్టుకొని అంత చేసుకుంటున్నాను. సహించే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు. నువ్వు ఎలాగ పనికి వస్తావు దేవునికి? మనం దేని కొరకు పిలువబడ్డామని ఉంది వాక్యం. శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డామని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఆ నామాన్ని మనం భరించడానికి పిలువబడ్డాం. మరి భరిస్తున్నావా? అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు యెహోవా, నాకు నేను పంపు వారి ఎదుగు నీవు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నీవు చెప్పవలెను, వారికి భయపడొద్దు. అబ్బా ఏంటండి, నీకు నేను భయపడాలా? నో భయం. ఎవడో ఏదో చేస్తాడని మొన్న ఈ మధ్యన ఒకళ్ళు ఫోన్ చేశారు. మన బ్రదరే ఎవరో మన మీద వెళ్ళి చెప్పారండి అక్కడికి, జాగ్రత్తగా ఉండమని. ఏంటి జాగ్రత్తగా ఎందుకు ఉండాలి? నా పక్కన వెనకాల ఎవరున్నారు? వాడి బాబు కూడా నన్ను ఏం చేయలేడు. ఆ విశ్వాసం, ఆ కలేజం నాకు ఉంది. ఎందుకో తెలుసా? నన్ను పిలిచింది దేవుడు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎవడు ఏదో పనికి మళ్ళీ కోతలు కూర్చున్నాయి నాకేమి చేయవు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు వారికి భయపడొద్దు. ఏమంటున్నాడు? మీరు వారికి భయపడవద్దు, భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోటన మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యం మీదను నేను నిన్ను నియమించి అన్నాను. ఎవరు నియమించారు ఇప్పుడు చెప్పండి? దేవుడు నియమిస్తే ఎవడండి? ఎవడేం చేస్తాడు చెప్పండి? ఎవడేం చేయలేడు. ఒకవేళ నిన్ను ఏదైనా చేద్దామనుకుంటే ఆడే చచ్చిపోతాడు ముందు, గ్యారెంటీ. నీ జోలికి ఎవడైనా రావాలనుకుంటే నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా ఎవడైనా నా జోలికి వస్తానంటే ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా నేను తిరిగి వెళ్ళలేను, నేను ఎదిరిగి కొట్టలేను, ఆ కొట్టేవాడిని వెళ్ళేవాడిని మీరు లేపు పంపించండి అయ్యా. నా దగ్గర ఉన్న ఆయుధం అది ఒకటేగా, ఇంకేమైనా ఉందా? అమ్మా కర్మజాలకు వాడు కొట్టాడు అనుకో, దెబ్బలు తింటమే కానీ ఎదురు తిరిగి నేను కనబడగలనా? అమ్మా శాంతి, కనబడగలనా? కనబడలేను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నన్ను ఎవరైతే పిలిచారో ఆయనే చెప్పాలి, ప్రభా పలానోడు కొడతానండి, నువ్వు వెళ్ళాను కొట్టేయి. అప్పుడు ఎవడో ఒకళ్ళు లేపుతాడు, ఏం ముష్టోడో ఎవడో ఒకళ్ళు లేపుతాడు, ఈడిల్లని బాధేస్తాడు, అవుట్ అయిపోయింది. వాడికంతా అక్కడ నీపోయి కూర్చుంటాడు. ఇక నా మీదకి వచ్చేది అక్కడ. ఇంకా మా షాప్ దగ్గర ఒక ముస్లిమ్స్ అతను మా మేనల్లుడి మీదకి నా మీదకి తెగొచ్చేవాడు. మంచి విశ్వాసిగా ఉన్న దినాలు, సేవకుడిని కాలేదు. వాడి పని ఏంటో తెలుసా? ఏమండి క్యాలెండర్ పెడతాం, పెద్దదిగా ఒక క్యాలెండర్ పెట్టాడు, పటం పెట్టి ఏం చేశాడు? వాడే ఎంతలక తలకాయ ఎంతలక కత్తిరించి ఇక్కడ ఈ ఈ సెంటర్లో కత్తిరించేవాడు, విగ్రహాన్ని కట్ చేసేవాడు ఎవడైనా ఉండే అంటే ఎవడో లేడు. ఎవడో ఈ వెంకటేశ్వరరావు లేకపోతే వాళ్ళ మేనల్లుడి. వాడే కట్ చేసుకుని అబ్బా ఎంత యుద్ధం చేశాడనండి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఇదే టైం ప్రభు దగ్గరికి వెళ్ళి మోళి వేసి కూర్చున్నాను. ప్రభా తండ్రి లేని బిడ్డ అన్న మేనల్లుడు
వాడిని కొడతానికి వచ్చాడు, నా మీద కొడతానికి వచ్చాడు. ప్రభాని వదిలిపెట్టొద్దయ్యా, ప్రభా వాడు ఇక్కడ ఉండకూడదు ప్రభా అని ఎంత ప్రార్థన చేశానంటే బోరిని ఏడ్చి ప్రార్థన చేశాను. ఏమైందో తెలుసా? ఏమండి, ఆ 4వ రోజు 5వ రోజు ఆ భార్య ఇల్లు తుడిచి నా ప్రాయి తుడిచి ఏమండి ఒక కొన్ని క్లాత్ వేసి ఆ క్లాత్ని ఎలాగో వెనక్కి లాక్కుంటూ వెళ్ళి అక్కడ మిషన్ తలకి అక్కడ పెడితే అది తగిలి దాని మీద పడింది. మాలో మేకు వెళ్ళిపోయి దారప కండి పెట్టే మేకు ఎల్లో దిగబడిపోయింది. ఏమనుకున్నారు? దేవుడు అంటే పిచ్చోడు అనుకున్నారా? మై పవర్ఫుల్, నేను ఆరాధించే దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. మళ్ళీ తర్వాత ఏం జరిగింది? వాడు చూడడానికి కూడా కనపడలేదు, నాకు చూడడానికి కూడా కనపడలేదండి. వాడు దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. నీ జోలికి వచ్చినటువంటి వారు మాయమైపోతారు. ధైర్యం వహించు, నిబ్బరమ కలిగి భక్తి చేయి, దేవుని వాగ్దానములు పట్టుకో, దేవుని యొక్క శక్తిని బలమును చూడు. ప్రియ తల్లి, 11వ వచనములు అంటున్నాడు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా నీకేమి కనబడుచున్నది? చలవిచ్చును, అందుకో బాధము చెట్టు చువ్వ కనబడుచున్నదని చెప్పగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుడు ఒక వ్యక్తిని ఎవరిని పిలిచినప్పుడు, ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆతురపడుతూ ఉంటాడట. ఆయన ఆతురపడుతున్నాడు కానీ నీ దగ్గర ఆతురం లేదు. నిన్ను ఎందుకు పిలిచాడో నీకు అర్థం కావట్లేదు. కొంచెం కష్టపడాలి, శ్రమ పడాలి. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఏమండి వారి వినినను వినకపోయినను నేను చెప్పు సంగతులు వారికి బోధించు. యిర్మీయా ఏమన్నా సుఖ సంతోషాలతో తూగిపోయాడా? ఎన్ని కష్టాలమ్మా! ఎవరితో? తన ప్రజలతోనా బయటి ప్రజలతోనా? చెప్పండి. ఇప్పుడు తన ప్రజలతోనే ఆత్మ ఇసుకిపోయాడు. నమ్మరు. యిర్మీయాని నమ్మేవాళ్ళు కాదు, బయట దొంగలు నమ్మేవాళ్ళు కానీ యిర్మీయాని నమ్మేవాళ్ళు కాదు. అలాగే ఎంతో ఈసుకి వేసారిపోయాడు ఆయన. మంచి సేవకుల్ని మీరు కూడా అలాగే ఇసుకిస్తూ ఉంటారు. దరిద్రులు మీరేం చేయలేరు. దేవుని యొక్క సన్నిధిలో సరైనటువంటి స్థితి నీకు ఉంటే, ఏమా దేవుని సన్నిధిలో ఆయన పాదములు పట్టుకో. నువ్వు పిలవబడ్డావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకేనంటాడు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. దయచేసి సహాయము చేయండి, నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము, గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. అదే ఇప్పుడు మనకు వచ్చింది. దేవుని క్రియలు ఎరగట్లేదు మనం. ఎందుకు పుట్టావు నువ్వు? ఎందుకు ఈ స్థలానికి వచ్చావు? నీ వల్ల లాభం ఏంటి? ఎవరికి? నాకు కాదు, దేవునికి. నీ వలన లాభం ఏంటి? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు కష్టపడుతున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? అందుకనే కీర్తనల గ్రంథం 22:9-10 కూడా దయచేసి సహాయం చేయండి. 22లో 9-10 అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే, నేను నా తల్లి యొద్ద సంజపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఎక్కడ ఎన్నుకున్నాడండి నిన్ను? నీ తల్లి గర్భంలోనే నేను ఎన్నుకున్నాడు. నీ తల్లి దగ్గర నువ్వు పాలు తాగుతుండగానే నేను ఎన్నుకున్నాడు. ఎన్ని రీతులుగా నిన్ను కాపాడాడండి. నా మరణాల్లో, నా శ్రమల్లో దేవుడు నన్ను కాపాడుతూ వచ్చారు. అయినా నీకు గ్రహింపు రావటం లేదు. అందుకని అన్నాడు, ఏమన్నాడు, నా తల్లి యొద్ద నేను సైన్యము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఎవరండి?
దేవుడిని మనకి దేవుడిగా ఉండి మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థం కావట్లేదు నీకు. తల్లి గర్భమందు నీ శ్రమలో, నీ కష్టములో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ రోగములో దేవుడు నీకు తోడిగా ఉండి కాపాడినటువంటి పరిస్థితిని కూడా నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు. 139వ కీర్తన చివరిగా 139వ కీర్తన 13-14 వచనాలు ఏమంటున్నాడు? నా ఆంతర్యందిరములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. 16వ వచనములు అంటాడు, నేను పిండమున అయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. అబ్బా, ఏం చూసినాయి? నువ్వు పిండములుగా ఉండగానే కన్నులు చూసినాయి. దేవుడు ఎంత దయ చూపాడు నీ పట్ల. దేవుడు ఎంతవరకు నీకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు కొద్దిగా కూడా భక్తి చేయలేవా? కొద్దిగా కూడా ఓర్చుకోలేవా? కొద్దిగా కూడా సహించలేవా? ఏమీ సహించకుండానే పరలోక రాజ్యంలో ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.